అనవసరంగా లేని పని అని సన్మాన సభలు పెట్టదు. నువ్వు ఆనెస్ట్గా ఉన్నది చెప్పే. లేదు, నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను సామాజిక మూవీకి రైటర్గా పనిచేశాను. సో తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ మూవీస్, వాల్టర్ వీరయ్య సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వీరయ్య డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ని దానికి నేను. ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే ఉన్నారో అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో లీడింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్. అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరోస్. ఏదో పదం వాడారు. నాకు ఇలా దూరంగా నిలబడి ఉన్నాడు, వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది. దూరంగా నిలబడి అలా చూస్తాడు. నేను కొంత గ్రహించాను, ఇది అప్లికేషన్ పెట్టడానికి వస్తున్నాడని. మెల్లిగా వచ్చి కథ ఒకటి ఉండే, కథ వింటారా అంటే అప్పటికేంటంటే ఫుల్ బిజీ నేను. అంటే కమిట్మెంట్స్, బిజీ అంటే బిజీ, కమిట్మెంట్స్ బిజీ అనుకుని దీనికి 1 year పట్టింది దీని అంకమ్మ. సరే అయితే ఓకే, ఆవిడ వచ్చి కథ ఏంటంటే ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యింది. మెల్లిగా తాయితీగా ఉంటాడు. కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో 2-3 కథలు వేరే అదే లైన్ పొందినది. కానీ వచ్చి దాన్ని నాకు చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్, వెయిట్ చేయమంటున్నాడు ఏంటని చెప్పేసి. తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యి కథ వింటాం. ఎలా ఇచ్చారు మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్? ఒకసారి ఇప్పుడు నాకు చూడాలి. అంటే కాదు, ఇప్పుడు కష్టం. అన్నీ అయిపోయినాయి కదా, ఇగో పోస్టులు కూడా తగిలేసినాయి, ఇంకో అలాంటివి ఉండవు, అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు ఈయన ఏ బ్యాచ్ లోకి వస్తారు చెప్తాడు, బాగా చెప్తాడు. బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తను ఈ సినిమా తర్వాత ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుద్ది డెఫినెట్గా. అప్పుడు నా తెలిసి ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సీన్ నీట్గా చెప్తాడు. ఇప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తాడు కదా, సీన్ పేపర్ వినిపిస్తాడు కదా, అప్పుడు ఫుల్ అసలు తనే నవ్వేసుకుంటూ ఉంటాడు. అసలు సీన్ చాలా బాగా చెప్తాడు. అండ్ తనలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటారా, ప్లస్ పాయింట్ అంటారా, ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం మార్చి దాన్ని ద బెస్ట్ తీసుకొస్తాడు. సూపర్ క్వాలిటీ కదా, మంచి క్వాలిటీ, డెఫినెట్గా మంచి క్వాలిటీ అది. అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు, నేను చేంజ్ చేయను. లేదు అలాంటిది ఏం కాదు అసలు. మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు, నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తాం అనుకుంటాం కాదు, గంటలో ఫోన్ చేస్తాడు, సార్ రానా మళ్ళీ అని వచ్చేస్తాడు. సో అతనికి ప్లస్ ఏంటంటే నందు, రైటర్ నందు తన పార్ట్నర్. సో చాలా బాగా, సో ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది అనమాట. అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్, అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ చేస్తాం అనే ప్రగాఢ నమ్మకం. సో ఆఫ్ సెట్ రవితేజ గారు, ఆన్ సెట్ రవితేజ గారి ఎనర్జీ గురించి మా అందరికీ తెలుసు. ఆఫ్ సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పు. మొదలు ఐ థింక్ ధమాకాకి ఇప్పటికి there was no difference. మాకు ఏదో కొంచెం గ్యాప్ అయ్యి ఏం అనిపించలేదు అది నాకైతే. ఇట్ వాజ్ యాజ్ యూజువల్ అండ్ హీల్ బ్రింగ్ ఇట్ అవుట్ టు యు. అప్పటికి ఇప్పటికి మీరు నోటీస్ చేసిన చేంజ్ అదేనా తనలో? బాగా ఓపెన్ అయ్యి మాట్లాడటం. అంటే బేసిక్ గా మనం కంఫర్ట్ అయితేనే కానీ మాట్లాడలేము కదా. సో నౌ షీ ఇస్ లైక్ ఇంకా లేదు అయిపోయి మాక్సిమం టోటల్ క్లియర్ అసలు. ఇంకా నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటుంది మీరు? నెక్స్ట్ సినిమా చేస్తారు కదా? అంటే చేస్తాం ఆబ్వియస్లీ. అనిమల్ అంటే ఆవిడ ఇన్హిబిషన్స్ లేకుండా లైక్ ఫుల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్ గా. ఆఫ్ సెట్ రవితేజ గారు ఎలా ఉంటారు చెప్పు? ఆఫ్ సెట్ ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్. లైక్ ఎలా చెప్పాలంటే అది మీకు అదొక వైబ్. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ కంపారిజన్ చెప్పు. అది కబుర్లకి బెస్ట్. అంటే నేను నా మాక్సిమం కబుర్లు చెప్పుకునేది లైక్ ఐ థింక్ మాకు కూర్చొని లోపల ఉన్న లీల ఉంది కదా, ఈ సెట్ లో రాగానే బాగా లీల బయటకు వస్తుంది. మీరు తీసుకొస్తారు ప్రతి ఒక్క లోపల ఉంటారు కదా. అవును, సార్ తీసుకొస్తారు బయటకి. అదే ఆడ కూర్చుబడి కథకలి బయటకు వచ్చి బట్ fully I'm lots of fun. ఈ మూవీ చేసేటప్పటికల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, డాక్టర్ ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని? ఇంకా మీ మైక్ బయటకు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
మీ పల్స్ చెక్ చేయమంటున్నారు. ఉందా? ఏమని కొట్టుకుంటుంది? సినిమానా? టీవీ మాస్ జాతర 31st అది. వచ్చేసావు నువ్వు ప్రమోషన్స్ మోడ్లోకి కంప్లీట్గా. అవును రవితేజ గారు, మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే రైల్వే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో అనుభవాను, దాని తర్వాత అనేసి అప్పుడు అనేసి తర్వాత చెప్తాము. పర్లేదు, ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్, అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ టైంకి ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు. నేను రాయడానికి ఏం లేదు. ఆర్పిఎఫ్ అది బాగుంది, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్, రైల్వే పోలీస్. తెలుసు, ఐఎమ్ రైల్వేస్, మీరు ఆర్పిఎఫ్. ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్, డిపిఎం, ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా, మా ఫ్యామిలీస్ బాగా పరిచయం. వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు, ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్, మీకు ఎప్పుడూ అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు. నాకు నచ్చితే చేసుకుంటుంది మొదటి నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో. వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా అడిగాను, లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు, ఇంకా దాని తర్వాత అప్పుడు అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం కావట్లేదు, ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు, ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని, అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్. అసలు మీరు ఓకే. సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ టీచర్. ఎస్. వాట్ టీచర్? సినిమా. ఓహో అవునా, అంటే ఏం టీచర్ అనేది రివీల్ చేయడానికి లేదా? కానీ మన అందరికి బాగా దగ్గరున్న టీచర్. ఇంగ్లీష్ టీచర్. సైన్స్ టీచర్. సైన్స్ టీచర్ లో రివీల్ చేసాం కదా, టీచర్ రివీల్ అయింది అది. సైన్స్ టీచర్. హే, నీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది. ఓ మై గాడ్. సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకున్నావా? అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే, సార్ ఇది నేను చెప్తాను, దిస్ ఇస్ బాటనీ, దిస్ ఇస్ జువాలజీ, అట్లా. జువాలజీ ఇంకోటి ఏంటది ఎన్ని సినిమాలో తెలుస్తుంది. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాస్ ఇస్ హ్యాపెనింగ్, టీచ్ సంథింగ్. దట్ షీ కెన్. యా. Body anatomy. Yes. Teach us about the stomach. Yes. అంటే పొట్ట కడుపులో ఎక్కువ ఉంచుకోకూడదు, అది అది ఫిలసాఫికల్. కడుపులో ఏం ఉంచుకోకూడదు, బయటకి ఫిలసాఫికల్. ఇప్పుడు డాక్టర్ మీరు, మన సినిమాలో క్యారెక్టర్ లో ఉండమన్నారు కదా. మీరు సైకాలజిస్టా, సైకాట్రిస్టా? బయాలజీ టీచర్. స్టమక్ గురించి 4 బయాలజీ, ఐ మీన్ వాట్ జువాలజీ, అది వాట్ ఇస్ ఇట్? పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయి అక్కడ. అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఎంటీ కరెక్ట్ కావాలి. చెప్పు అక్కడ నుంచి కొత్త శ్రీలీల ఏం చెప్పమంటారు? టెల్. స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్. కల్సర్స్ వస్తాయి, రాకుండా చూసుకోవాలి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? తింటూ ఉండాలి. చాలా షోస్ చేసి అవి యాసిడిక్ అయిపోయాయి లోపల. యాసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును, మేమందరం తింటాం, మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే, అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే ఆ టైం అయితే నేను అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే, ఎగ్జాక్ట్లీ. నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు, ముగ్గులు జల్లి భోజనం చేసి. భానుగారు, మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే తెలుసుకోవాలండి ఉండదా మరి? ఫస్ట్ సార్ రాకముందు ఉంది, సార్ వచ్చిన తర్వాత సార్
మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. ఓకే. సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది ముందు రోజు నైట్ అంతా పడుకోలేదేమో. లేదు లేదు ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలా చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా మొత్తం మూవీ అంతా అలా మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. yes యా. అండ్ సితారాతో దిస్ ఇస్ యువర్ థర్డా, సెకండా, ఫోర్తా? థర్డ్ ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ కదా మీకు ఇప్పుడు. సితారాతో సెకండ్, సెకండ్ హారిక. అదే హారిక. బట్ యా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ లీనియేజ్ కాబట్టి అంతే. సిస్టర్ కన్సర్న్. ఓకే ఫైన్. నాకు ఐ రిమెంబర్ ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే అండి, ఐ థింక్ ఫస్ట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ. చెప్పండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బేసిక్గా. ఒకరోజు వచ్చి ఇంకా ఇలా దర్ ఇస్ వన్ స్టోరీ సార్, సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అన్నారు. ఇది 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 అండ్ హైలైట్ అంటే ఆయన వచ్చేసి ఒక మంచి CEO క్యారెక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే CEO లేకపోతే ఇవి పీపుల్ హ్యావ్ దిస్ ఇంక కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా CEO క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది. అండ్ దట్ వాస్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే, నేను రైటర్గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు. సరే దాన్ని మళ్ళీ డోర్ తీస్తే ఈయన వచ్చారు. తప్పి వచ్చారు అనుకున్నారు. కాదండి, అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజ వర్గం చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్. సో కూర్చొని నరేషన్ టు గేజ్ హిజ్ లైక్ ఆ లింగో అండ్ ప్లస్ ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్ స్లాంగ్స్ అండ్ సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమాలో అలా చెప్పచ్చండి. చెప్పండి. చెప్పకూడదు నా గురించి చెప్పండి, పర్లేదు. నీ గురించి అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి చెప్పండి. సో పడి నవ్వండి ద నరేషన్ టైంలో అయితే చాలా. అండ్ ఊర మాస్, లైక్ ప్రాపర్ మాస్. అందుకే మాస్ జాతర ఫుల్లీ. ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు. నాకు తెలుసు CEO క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, నాకు తెలుసు అది వర్కౌట్ అవ్వదని తెలుసు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా, ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అదంతా ఉంది, తను నవ్వింది, ఎంజాయ్ చేసింది, చేస్తుంది ఏమనుకున్నాను. తర్వాత చేసి అది రెగ్యులర్గా ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను, నచ్చింది, మేబీ లీలా గారు చేస్తాను వాళ్ళు చేయటం. ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు, అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు, కొత్త క్యారెక్టర్ ఏం చేస్తారు. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు, ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్గా. లీలా గారు అంతకుముందు చేయలేదు, అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ CEO క్యారెక్టర్ అన్నట్టు. సో శ్రీకాకుళం. అండ్ నేను ఎందుకు షాక్ అయినంటే నాకు తెలిసింది ఇప్పుడు సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నో హీ ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్స్. అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం, కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ గుడ్ సీన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎత్తుకుంటున్నాను. కొంచెం మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీంతో వస్తుంది అన్నప్పుడు ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్. దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి. ఫస్ట్ మీటింగ్లో కదా మేము
పైగా ఆయన రైటింగ్ కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్ కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఓన్లీ. అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఇస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ భీమ్స్ గారి కాంబో సేమ్. యూ హ్యావ్ అ స్పెషల్ లవ్ ఫర్ హిమ్? అలా స్పెషల్ లవ్ అని ఉండదు, అతను వర్క్ అంటే లవ్. ఎస్, అతను కూడా ఇష్టమే. ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా. బట్ దీంట్లో కూడా ఈ టైటిల్ వాజ్ కాయిన్డ్ బై యూ ఆర్? సార్ పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు. అండ్ నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు కానీ ఎప్పుడో చెప్పలేదు. పిలిచారు, పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు, ఏ ప్రొడక్షన్ చెప్తారు అంటే మన టైటిల్ ఒకటి అనుకున్నానా అన్నారు. నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఈజీగా. అంటే మూవీలో కూడా యాక్చువల్లీ జాతర బ్యాటరప్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటే మాస్ జాతర అని కలిసి చాలా బాగుంది టైటిల్. సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా. సో తర్వాత ఆయన వద్దన్నారు. యాక్చువల్గా తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను. అంటే నాకు అర్థమైంది నువ్వు తీయలే డిస్కషన్